మార్కాపురం పట్టణంలోని గుండ్లకమ్మ నది ఒడ్డున వెలిసిన పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదుట వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడాలని ప్రస్తుత చైర్మన్ బిఆర్ నాయుడిని వెంటనే పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మార్కాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే అన్నం రాంబాబు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ తిరుమల అనేది కోట్లాది హిందువుల ఆరాధ్య క్షేత్రమని, కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన ఈ పవిత్ర స్థలంలో భక్తుల మనోభావాలను గౌరవించడం అత్యంత ముఖ్యమని అన్నారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మహిళల పట్ల ప్రవర్తించిన తీరు హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఆరోపించారు. ఈ అంశంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని, లేకపోతే చైర్మన్ స్వయంగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే జోక్యం చేసుకుని చైర్మన్ ను పదవి నుండి తొలగించి హిందువుల విశ్వాసాలను కాపాడాలని కోరారు. అలాగే మహిళల రక్షణపై గతంలో చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేస్తే ఇప్పుడు టీటీడీ చైర్మన్ వ్యవహారంపై తీసుకున్న చర్యలు ఏమిటో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ తరపున ప్రశ్నించారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భక్తుల విశ్వాసాన్ని కాపాడమే తమ లక్ష్యమని నేతలు స్పష్టం చేశారు. తిరుమల క్షేత్రంలో నెలవైన వైకుంఠ దేవుడైనటువంటి, కలియుగ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బిఆర్ నాయుడు గారు అనేటువంటి వ్యక్తిని నియమించడం జరిగింది. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, పవిత్రమైనటువంటి ఆ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కోట్లాది హిందూ భక్తుల యొక్క భావాల్ని అర్థం చేసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు, బిఆర్ నాయుడు గారు ప్రవర్తిస్తున్నటువంటి విధానం యావత్ సమాజం చూస్తూ ఉన్నింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, మీరు ఏదైనా ఎవరికైనా మహిళలకు ఏదన్నా కొంత ఇబ్బంది జరిగినా అదే ఆఖరి రోజు అవుతుంది వాళ్ళకని చెప్పేసి మాట్లాడేటువంటి మీరు, అంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా నియమించబడినటువంటి బిఆర్ నాయుడు గారి యొక్క అకృత్యాలను మీరు చూడడం లేదా? మహిళల పట్ల ఆ బిఆర్ నాయుడు గారు ప్రవర్తించినటువంటి తీరు మీరు చూడలేదా? మీరు చూసి కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా మెదలకుండా ఉన్నారు అంటే మిమ్మల్ని ఏమనుకోవాలి? అదే ఆఖరి రోజు అవుతుందని చెప్పేసి మీరు మాట్లాడతారు. మళ్ళీ బిఆర్ నాయుడు గారు లాంటి వ్యక్తిని అంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా నియమిస్తారు. ఆ తదుపరి ఒక మహిళ బయటకు వచ్చి మాతో అసభ్యంగా ప్రవర్తించినారు బిఆర్ నాయుడు గారు అని చెప్తే దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోరు. ఆయన మీద తీసుకోకపోగా మీ మనవడి పుట్టినరోజు అని చెప్పి తిరుమల క్షేత్రానికి వెళ్ళిన సందర్భంగా మీతో పాటు దర్శనాలకు, మీతో పాటు అన్నదానానికి, ఈ మధ్యనే ఒంటిమిటలో కోదండ రామస్వామి వారి దేవాలయంలో జరిగినటువంటి రాముల వారి కళ్యాణంలో మహోత్సవంలో కూడా మీ పక్కనే వారిని ఉంచుకొని మీరు ఆయన్ని ఇంకా అందలాన్ని ఎక్కిస్తూ పోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. కాబట్టి ఇప్పటికైనా మీరు దయచేసి హిందూ భక్తుల యొక్క మనోభావాలని దృష్టిలో ఉంచుకొని ఈ మహిళల పట్ల సరైన ప్రవర్తన లేనటువంటి బిఆర్ నాయుడు గారిని వెంటనే ఆ చైర్మన్ గిరి నుండి తప్పించాలి. లేదా బిఆర్ నాయుడు గారైనా ఇప్పటికైనా ప్రజల యొక్క, భక్తుల యొక్క మనోభావాలని దృష్టిలో ఉంచుకొని ఆయనైనా రాజీనామా చేయాలి. చేయడం ద్వారానే మీ యొక్క నిజాయితీ, నిజస్వరూపం బయటకు వస్తుంది. ఎంతవరకు సమంజసమో ఆలోచన చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఎంతో మీరు ఆ వెంకటేశ్వర స్వామి నా కులదైవం అని చెప్తారు. ఆడ ఉండేటువంటి ఏమి జరిగినా కానీ ఉపేక్షించే పని లేదంటారు. కానీ మీరు చేస్తున్న విధానం ఏంటి? మీరు తీసుకున్న నిర్ణయం ఏంది? బిఆర్ నాయుడు గారి గురించి పుంకాలుగా ఈ రీతిగా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితులు బయటకు వస్తూ ఉంటే మీరు